ఓకే. అలాగే కరుంగలి మాల ధరించడం. ఓకే. కరుంగలి మాల ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయింది కదా. ఓకే. ఇప్పుడు నా మెడలో కూడా ఎప్పుడు ఉంటుంది కరుంగలి మాల అనేది. దీన్ని సైంటిఫిక్గా మాత్రమే నేను చూడమంట దీన్ని ఎప్పుడు కూడా. సైంటిఫిక్గా అంటే మనిషి యొక్క ఆరా లెవెల్ పెంచుతుంది అని చెప్తాను నేను. ఓకే. మనిషి యొక్క ఆరా లెవెల్ పెంచడం అంటే ఏంటి, మన దగ్గరికి ఒక నెగిటివ్ ఎనర్జీ రావడం అనేది ఉండదు అని చెప్పచ్చు. అంటే నరదృష్టి పోవాలని, నరదృష్టి దగ్గర రాకుండా ఉండాలని కూడా మన కరుంగలి మాల కూడా మనకు ఒక అద్భుతమైన ప్రొటెక్టివ్ లేయర్ అని చెప్పుకోవచ్చు. కరుంగలి మాల గురించి మనం సెపరేట్గా ఒక ఎపిసోడ్ చాలా క్లియర్గా చెప్దాం. అసలు ఏ నియమాలు ఏంటి అన్నీ టోటల్ అసలు సైంటిఫిక్గా ఎందుకు ఉపయోగపడుతుంది అని కూడా మనం క్లియర్గా వివరించి చెప్దాము. అంటే ఈ మూడు చిట్కాలు పాటించడం వలన ఇంకా చాలా రకరకాల చిట్కాలు ఉన్నాయి. అలాగే వారానికి ఒకసారి అయినా సరే మనము ఇంట్లో ధూపం వేయటం. ఓకే. ధూపం కూడా ఎన్నో క్రిమికీటకాలని నాశనం చేస్తుంది ధూపం వేయడం వల్ల. ఇవన్నీ కూడా మనకి సైంటిఫిక్గా ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉన్నాయి. ఓకే. ఇలా అంటే ధూపం వేయడం వలన, మనకి బూడిద గుమ్మడికి కట్టడం వలన, స్ఫటిక మన ఇంటి బయట కట్టడం వలన, ఆ కరుంగలి మాల ధరించడం వలన ఇవన్నీ కూడా మనకి నరదృష్టి నుంచి చాలా ప్రొటెక్టివ్ లేయర్స్గా ఉపయోగపడతాయి అని చెప్పచ్చు.